హాయ్ గాయ్స్, అందరికీ మకర శివరాత్రి శుభాకాంక్షలు. మా పూజ అయితే నిజంగా చాలా బాగుంది. మీది ఎలా అయిందో కమెంట్స్లో చెప్పండి. సో నేను ఈరోజు అయితే ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. యాక్చువల్లీ నేను ఈ విషయం మాట్లాడకూడదు అనుకున్నాను, బట్ స్టిల్ ఇంకా అలా కాంట్రవర్సీ నడుస్తూ ఉండడం వల్ల నాకు ఎందుకో మాట్లాడాలని అనిపిస్తుంది. అంటే ఏంటి దేనికోసం మాట్లాడుతున్నానంటే, మనం చూసే ఉంటాము రీసెంట్ టైమ్స్లో పండగలో ఒక అతను కోవబన్న అమ్మారని చెప్పేసి చాలా పెద్ద ఇష్యూ అయిందనమాట. సో నాకు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు అతను ఒక కామన్ మ్యాన్ కాబట్టి, అంటే ఏమీ అతనికి ఏం తెలియదు కాబట్టి అలా పాయింట్అవుట్ చేసి చుట్టూ అంతమంది మూగిపోతే అతను తప్పు చేయకపోతే ఎందుకు భయపడని అడుగుతున్నారు. ఎందుకండి భయపడరు? నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు అలాంటివి అంటే బయట సోషల్ మీడియా అలాంటివి ఏమీ తెలియని ఒక అతను చుట్టూ అంతమంది మూగిపోయి మొత్తం అందరూ మైక్ పెట్టేసి అలా పెట్టేస్తే తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలంటే ఎందుకు భయపడరండి? ఆబ్వియస్లీ భయపడతారు కదా. ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా ఇలానే భయపడతారు కదా. నాకేం అర్థం కావట్లేదు, అంటే ఎందుకు అంత ఇష్యూ చేస్తున్నారు అని చెప్పేసి. సో అతను ఒక కామన్ మ్యాన్ కాబట్టి అతన్ని అలాగా అంత క్వశ్చన్ చేసి అంత ఇష్యూ చేస్తున్నారు కదా. అదే మనం డైలీ టిఫిన్ తింటాము, రెస్టారెంట్లోకి వెళ్ళి లంచ్ చేస్తాం, డిన్నర్ చేస్తాం, వాళ్ళందరూ అంతే డిగ్నిఫైడ్గా కుక్ చేస్తున్నారా? వాళ్ళు వెళ్ళి మీరు చూస్తున్నారా పోనీ అట్లీస్ట్? లేదు కదా. మరి వాళ్ళని అడగలేదు ఇతన్ని ఎందుకండి? ఎందుకనేది నాకు ఇంకా స్టిల్ ఇంకా అర్థం కావట్లేదు. అంటే అందరికీ ఒకటే రూల్ ఉండాలి కదా. సో అయితే ఇతను క్వశ్చన్ చేసే రైట్ మీకుంటే వాళ్ళని కూడా మీరు క్వశ్చన్ చేయండి ఇలానే. సో అందరినీ క్వశ్చన్ చేయండి. అంతే డిగ్నిఫైడ్గా ఎంతమంది వండుతున్నారో మనకు కూడా తెలియాలి కదా. మనం వెళ్ళి తినేస్తాం, బాగానే ఉంది, అదైతే టేస్ట్గా ఉంటుందని బాగుంటుంది, ఇదైతే బాగోదని చెప్పేసి మీరు అలా అంటున్నారా? అయినా ఎంతమంది తింటున్నారు? ఎంతమంది తిన్నా కూడా వాళ్ళకి ఏమన్నా అయిందని చెప్పి మీకు ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేశారా? లేదు కదండి. ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు అనేది నాకు ఇంకా స్టిల్ అర్థం కావట్లేదు. సో ఇదే నేను మాట్లాడదాం అనుకున్నాను. నేనైతే ఇదే మాట్లాడదాం అనుకున్నాను. సో నా క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఆన్సర్ చేయండి, నేను కూడా విందామని చూస్తున్నాను. సో ఈరోజుకి ఇంతే మన బ్లాగ్. బాయ్ గైస్.